అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్వైత శిఖరం. సో ఇవాళ డేట్ వచ్చేసి 10th మే అనమాట. ఇవాళ అట్ల తదియ. ఎవ్రీ ఇయర్ అట్ల తదియకి నేను అమ్మ ఇద్దరం కలిసి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. నానమ్మ వాళ్ళు వచ్చేసి పరకాల్లో బెల్లంపల్లిలో ఉంటారనమాట. ఎవ్రీ ఇయర్ ఇద్దరం వెళ్ళి పెద్దమ్మ వాళ్ళతో పాటు పెద్దమ్మ, అమ్మ, నానమ్మ ముగ్గురు కలిసి పూజ చేసుకుంటారు. వాయనం, అమ్మవారి పూజ అవన్నీ ఉంటాయి కదా. సో ఈసారి ఎందుకో కుదరలేదు. ఇవాళనే సడన్గా ఒక నానమ్మ వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని చిన్న ఐడియా వచ్చిందనమాట. సో అప్పటికప్పుడు అనుకొని ఇంకా నానమ్మ వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని బయలుదేరాను. వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో, ఇంట్రడక్షన్ వీడియో లెక్క చేద్దామని అనుకున్నాను అనమాట. ఊరికి వెళ్ళే వరకు ఒక చిన్న క్లిప్స్ అట్లా జర్నీ ఎట్లా నడిచింది అనేటిది వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు నేను ఊరికి ఎప్పుడు ఫస్ట్ టైం ఒక్కదాన్ని వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నానమ్మ తాతయ్య ఎట్లా ఎక్సైట్ అవుతారో అవన్నీ నేను క్యాప్చర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాను బస్లో. పరకాల్కి రీచ్ కావాలంటే అట్లీస్ట్ 1.5 hours పడుతుంది. అండ్ అక్కడ నుండి వెల్లంపల్లికి అంటే ఒక 20-25 minutes పడుతుంది అనమాట. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా ఇట్లా సోలోగా రావడం కొంచెం టెన్షన్గా అనిపించింది. బస్సులో ఒక్కదాన్నే కూర్చున్నంతసేపు. కొంచెం దూరం అయిపోయిన తర్వాత నార్మల్గా ఉండే అనమాట. అందుకనే కొంచెం ఏదో వీడియో చిన్న క్లిప్ తీయడానికి ట్రై చేసిన అనమాట. అండ్ ఇక్కడ ఫైనల్గా పరకాల్కి రీచ్ అయిన తర్వాత బస్ దిగి ఒక ఆటో తీసుకున్నాను అనమాట. ఆటో కూడా తొందరగానే దొరికింది. పరకాల నుండి బెల్లంపల్లికి రావడానికి ఎట్లయినా ఒక 20-25 minutes టైమే కాబట్టి తొందరగానే రీచ్ అయినా ఇంటికి. అండ్ ఆటోలో కూర్చున్నప్పుడు నేను కూడా నానమ్మ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారా అని ఆలోచిస్తుండే. కానీ తెలిసిన వాళ్ళు కలిసిందనమాట ఆటోలో, మా నాన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ మొత్తానికి ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. ఒక 2 minutes అయితే నాన్నమ్మ వాళ్ళని కలుస్తాను నేను. ఇది వచ్చేసి ఒక శివాలయము, ఇంటి ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆ బ్లూ కలర్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అదే అనమాట మా ఇల్లు. ఇక్కడ ఇంటికి వెళ్ళే ముందు ఇంకొక చిన్న క్లిప్ తీసిన, అది కూడా చూసేయండి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి. నేను వచ్చినట్టు నాన్నమ్మకైతే తెలీదు, తాతకు కూడా. ఇదే అనమాట మా ఇల్లు. సో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ నేను మీకు చూపిస్తా. లోపలికి వెళ్దాం. అయ్యగారు, హాయ్ తాతయ్య. నేను ఒక్కదాన్ని వచ్చినా. హాయ్ చెప్పు. అంత మంచి లేపు. తాతయ్య రియాక్షన్ చూసారు కదా, ఇప్పుడు నానమ్మ రియాక్షన్ చూద్దాం. నానమ్మ నేను ఒక్కదాన్నే. ఇప్పుడు నానమ్మ రియాక్షన్ కూడా చూసిండు కదా. తర్వాత నేను మీకు పూజ అవన్నీ చూపిస్తా. ఇప్పుడు మాత్రం మా ఇంట్లో నాగన్న ఉన్నాడు కదా, నాగన్నని చూపిస్తా, చూసేయండి.
ఇదే అన్నమాట నాగన్న విగ్రహం. ఈ విగ్రహం ప్రతిష్ట చేసి ఆల్మోస్ట్ ఒక 9-10 ఇయర్స్ అవుతుంది. మా ఇంట్లో వాళ్ళైనా లేకపోతే ఊర్లో వాళ్ళైనా చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. మనం భక్తితో మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా తీరుస్తాడని చాలా నమ్మకం ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మందారం పూ చెట్టు అన్నమాట. ఆ చెట్టులోనే తిప్పతీగ కూడా కలిసిపోయింది. దేవుడికి పూలు పెట్టడానికి నానమ్మ ఫ్లవర్స్ తెమ్మన్నది. ఈ మందారం పూలు ఒక 4 బ్లూమ్ అయ్యాయి అన్నమాట చెట్టుకి. అవే తెంపుతున్నా. ఫ్రంట్ సైడ్ ఏమో ఒక 3 ఫ్లవర్స్ వచ్చినాయి, బ్యాక్ సైడ్ ఏమో ఒకటి వచ్చింది. చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నది చెట్టు, లైవ్లీగా ఉన్నది. మనకైతే మా ఇంట్లో మందారం పూలు చెట్టు లేవు. నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా. నాకు ఫ్లవర్స్ అయినా నేచర్ అయినా సన్సెట్ అయినా ఈ నేచర్ అనేది చాలా ఇష్టం అన్నమాట. సో ఈ 4 ఫ్లవర్స్ తెంపేసి నానమ్మ దగ్గరికి తీసుకెళ్ళిన. ఆ సన్ షేడ్లో ఆకులని పువ్వులను చూస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతుంది. ఇది పూరి జగన్నాథ్ విగ్రహం. నానమ్మ వాళ్ళ నాన్న పూరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందంట ఈ విగ్రహం. ఈ విగ్రహాలలో ఉన్న కృష్ణుడిదేమో తాతయ్య వాళ్ళ తాత అప్పటిదంట. సో కొంతసేపు అయిన తర్వాత టైంపాస్ చేయడానికి బిల్డింగ్ పైకి వచ్చిన. ఈ సన్సెట్ వ్యూ నాకు బాగా అనిపించింది, అందుకనే క్యాప్చర్ చేసిన. ఈ చెట్టు వచ్చేసి పొమగ్రానైట్ చెట్టు అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే నేను బిల్డింగ్ పై నుండి కిందికి వచ్చే వరకు నానమ్మ పూజ మొత్తం కంప్లీట్ చేసేసింది. ఆ దేవుడిది కుటీరం చూసారు ఎంత ప్రశాంతంగా, అగరబత్తి ధూపంతో ఆ దీపం కాంతితోటి చాలా ప్రశాంతంగా ఉంది. చూడంగానే కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. మీరు కూడా చూసి మొక్కుకోండి. ఇక్కడ పూజ అయిపోయాక దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. నైవేద్యం కోసం ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసిందనమాట నానమ్మ. పూజ అయిపోయాక దేవుడికి నైవేద్యం అర్పించి మంగళహారతులు ఒక 3 మంగళహారతులు పాడినాం. ఇక్కడ నాగన్నకు కూడా నైవేద్యం పెట్టిందనమాట నానమ్మ. మంగళహారతి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి, ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి. మంగళహారతి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి, ఎప్పుడు హరియురమే నా తల్లి, మా ఇంటికి ఒక పరిరావమ్మ. ఎప్పుడు హరియురమే నా తల్లి, మా ఇంటికి ఒక పరిరావమ్మ. పసుపు కుంకుమల పూల గాజుల హారతులిచ్చి దేవి మంగళ హారతి గిరిరాజ వరస కుమారివే హరు బ్రహ్మ సకుని వయ్యారివే. గిరిజాదేవి మంగళ హారతి గిరిరాజ వరస కుమారివే హరు బ్రహ్మ సకుని వయ్యారివే. వేదదారివే నిర్వికారివే మదమత్తులకు విపరీతివే. ఇదేనండి ఇవాళ వీడియో. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్వైత శిఖరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.